నిజంగా 'రాజన్న' సినిమా అది పాతదే కావచ్చు టాపిక్. స్టిల్ ఇప్పటిదాకా చాలా మంది 'రాజన్న' సినిమా చూస్తూ ఉంటారు. ఆ పాపకి తాతకున్న బాండింగ్, మనమరాలకి తాతకున్న బాండింగ్ ఇప్పటికీ ఎమోషనల్ అనిపిస్తుంది సార్. చాలా మీ మంది క్యారెక్టర్ అంటేదే ఎమోషనల్. నాకు తెలిసి లైక్ ఆ క్యారెక్టర్ కి ఎల్బి శ్రీరామ్ లైక్ అలాంటి క్యారెక్టర్ మీరు పోషించిరేమో అనిపించింది. అవును మరో ఒక కొత్త యాక్టర్ వచ్చిండ్రా అన్న ఫీలింగ్ వచ్చింది ఆ సినిమా చూసినంత సేపు. అవును ఎవరు ఈ కొత్త వ్యక్తి ఎవరు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మా జనరేషన్ కి, అవును లైక్ పాత జనరేషన్ మీకు తెలిసేమో కానీ మా జనరేషన్ కి ఎవరు ఈ యాక్టర్ చాలా బాగా చేస్తారు, మనలో ఒక మనిషి చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పటికీ ఎమోషనల్ అనిపిస్తుంది సార్ అది. నిజంగా. ఎందుకంటే సంగీతం చాలా మంచి సంగీతం. కీరవాణి గారు మంచి సంగీతం ఇచ్చాడు. పాటలు కూడా శివదత్త గారు ఆయన ఫాదర్ చాలా మంచి పాటలు రాశాడు. మాకేంటంటే విశేషం ఏంటంటే పాట రాసిన ఆయనకి పాట పాడిన వాళ్ళకి కూడా నంది అవార్డు వచ్చిన సంవత్సరం. సినిమాకి వచ్చింది నాగార్జున గారికి 6 నంది అవార్డులు వచ్చిన సంవత్సరం. ఓకే సార్, మరి 'రాజన్న' సినిమా ఆపర్చునిటీ ఇచ్చాడు, మంచి బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ ఆయన డైరెక్షన్ లో మళ్ళీ కనిపించలేదు సమ్మేట గాంధీ. ఆయన డైరెక్షన్ చేయని తక్కువే, ఏదో తర్వాత తీశారు కానీ దాంట్లో అవకాశం ఉండాలిగా, క్యారెక్టర్ డిమాండ్ చేయాలి కదా. బేసిక్ గా రాజమౌళి ఫ్యామిలీ అంటే ఒకసారి ఆపర్చునిటీ ఇస్తే మళ్ళీ మళ్ళీ ప్రతి సినిమాలో ఇస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు రాజమౌళి గారి సినిమాలో కనిపించే యాక్టర్స్. సో అలాంటిది సమ్మేట గాంధీ గారు మేము కూడా లైక్ ఫీల్ అవుతున్నాం. సమ్మేట గాంధీ గారు ఒక సినిమాలోనే కనిపించాడు, మళ్ళీ ఆ డైరెక్షన్ లో ఎందుకు నాకు బాహుబలి 1 లో కూడా నాకు రాజమౌళి గారు 9 రోజులు వినిపించాడు. కాకపోతే ఆ క్యారెక్టర్కి డైలాగులు కానీ సీన్లు కానీ సరైన లేవు. ఆయనే పిలిచి చెప్పాడు, గాంధీ గారు సరైన డైలాగులు లేవు, ఈ క్యారెక్టర్ కనపడదు ఎక్కువగా, ఏమనుకోవద్దు మీరు అనవసరం ఇది, ఎందుకంటే రాజన్లో అంత పెద్ద క్యారెక్టర్ చేశారు కదా, మీ ఫ్యూచరు దృష్టిలో పెట్టుకుని నాకు బాగోదు అనుకుంటున్నాను అంటే, పర్లేదు సార్ ఏం కాదు లేకపోతే రానిలేదు సార్ అలా. ఎందుకంటే వాళ్ళకు ఉండదు కదా, రాజన్లో మంచి క్యారెక్టర్ చేశాడు కదా, ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పోతే బాగోదన్న అభిప్రాయం వాళ్ళకు కూడా కలుగుతుంది కదా. ఇప్పుడు లైక్ ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ ఉంది సార్, రాజమౌళి గారి డైరెక్షన్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తే నెక్స్ట్ రాబోయే ప్రాజెక్టులు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి కూడా ఒక టాక్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమాలు కూడా ఉంటాయి కొంతమంది హీరోస్వి. సో అదేమన్నా మీకు ఎఫెక్ట్ అయిందంటారా? అవన్నీ ఒట్టి రూమర్స్ అండి, ఎవరో పుట్టిస్తుంటారు రూమర్స్, అలా ఏముండదు, అవన్నీ అనవసరం. ఆయన సినిమాలో మంచి క్యారెక్టర్ వస్తే మిగతా సినిమాలో మంచి క్యారెక్టర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవి చేసి అటువంటి సెంటిమెంట్లు నేను ఎక్కువ నమ్మనండి. ఓకే, ఇప్పుడు SSMB 29 లో ఏమైనా సర్ప్రైజ్ ఉండొచ్చు అంటావా మహేష్ బాబు గారి సినిమాలో? లేదు, నేనైతే చేయలేదు. ట్రై చేసి హిట్ అవుతుంది, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా హిట్ చేసేది. రాజమౌళి గారి సినిమా అంటే సూపర్ హిట్టే, ఇంకా డౌటే లేదు. కలవడం కానీ ఏమన్నా ట్రై చేయడం కానీ? నేను ఇప్పటికీ నాకు వాళ్ళతో రిలేషన్ ఉంది. విజేంద్ర ప్రసాద్ గారికి జస్ట్ నేను ఫోన్ చేసినా ఏం చేస్తున్నావే గాంధీ, ఏం సినిమాలు చేస్తున్నా అడుగుతాడు ఆప్యాయంగా. అప్పుడప్పుడు వెళ్ళి కలిసి వస్తా. ఆయన రాజ్యసభ మెంబర్ అయినప్పుడు కూడా వెళ్ళి నేను బొకే ఇచ్చేసి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి వస్తా. ఆ రిలేషన్ యాజ్టీజ్గా ఉంది. ఆ రిలేషన్ ఎప్పుడు చెడలేదు, నేను చెడగొట్టుకోను కూడా. సార్ మీరు చాలా అదృష్టవంతుడు సార్. మిమ్మల్ని మేము టచ్ చేయడం కానీ మీతో మేము మాట్లాడడం కూడా మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు BDL లో అబ్దుల్ కలాం గారితో వర్క్ చేశారు. అవును, లెజెండరీ అబ్దుల్ కలాం గారిని ఒక్కసారి కలిస్తే ఎంతో మంది హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు, ఒక్క ఫోటో దిగితే హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. అలాంటి